పద్మనాయక కళ్యాణ మంటపంలో పద్మనాయక విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో మృతి చెందిన ప్రముఖ విద్యావేత్త సరస్వతి మందిర్ గోదావరి వ్యాలీ శ్రీవాణి జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు కాసుకంటి సుధాకర్ రావు అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో నూతనంగా సర్పంచులు ఉప సర్పంచులుగా ఎన్నికైన వెల్మ కుల బాంధవులను సత్కరించారు. కార్యక్రమంలో పద్మనాయక సంఘ అధ్యక్షులు ఐలేని సాగర్ రావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తమరావు, ముప్పాళ్ల రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, కార్యవర్గ సభ్యులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం కూడా మన సంఘం తరఫున చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏంటంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ మంది ముందుకొచ్చి కొట్లాడే వల్ల ధైర్యం చేసి ఈసారి గెలిచిన వాళ్ళకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే నూతన సంవత్సరం సంఘ సభ్యులకు సంఘానికి కూడా మేలు జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ క్షేమం జరగాలని భగవంతుడు ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ జరుపుకోవడం జరుగుతుంది. అట్లే నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు జరుపుకుంటూ వారిని కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ నూతన సంవత్సరం క్యాలెండర్తో సంతోషంగా ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ దానికి తోడు మన ఫౌండర్ కాసుకంటి సుధాకర్ రావు గారు చనిపోవడం సరే బాధాకరమే. బాధాకరం కూడా వారు బతుకున్నప్పుడు కూడా మేము అప్పుడు 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ చూడడం జరిగింది. అప్పుడు మమ్మల్ని చూసి ఏడ్చిడు బాబు. కాకపోతే ఏంటంటే సంఘానికి వరకు ఇక్కడ స్థాపించబడి సెక్రటరీ చెప్పినట్టు ఈ స్థలం దొరికిందంటే వాస్తవానికి ముఖ్యంగా వారే అప్పటి నుంచి ఫౌండర్స్ మెంబర్ అయిన ఉండేవాళ్ళు నాకు తెలిసిన విషయాలు. మన దగ్గర డబ్బులు లేకుండా వారు సమకూర్చి డొనేషన్స్ వచ్చినాక మేము కడతాం తప్పకుండా ఒప్పించి మెప్పించి దీనికి అప్పుడు 6-4 లక్షల వరకు మొత్తం వెళ్ళడం జరిగింది. వారికి పైలోకంలో భగవంతుడు మంచి చూడాలని వారి కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ నాకు నమస్కారం. మరి ప్రతి సంవత్సరం మనం ఆవిష్కరించుకోవడం అది తిథులు మన యొక్క వారఫలాలు అన్నీ కూడా మంచి చెడులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి దాన్ని మరి రూపొందించుకొని చక్కగా మన యొక్క క్యాలెండర్ను చాలామంది ప్రతి ఇంటి లోపల మన కుల బంధువులే కాకుండా ఇతరులు కూడా తీసుకొని ఒకే రకంగా ఉన్నటువంటి క్యాలెండర్ను ప్రతి సంవత్సరం ముద్రించుకోవడం అనేది జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇక పెద్దలు గౌరవనీయులు కాసుకంటి సుధాకర్ రావు గారు మరి తెలియని వ్యక్తి కాదు. ఇక్కడ ఎంతో మందికి విద్యాదానం చేసినటువంటి వ్యక్తి. వారు మరి సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క పాఠశాలలు అన్ని పాఠశాలలు మరి శిశు మందిర్గానే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏం చేసిందంటే ఫస్ట్ సంఘంలో ఉండి ఆర్ఎస్ఎస్ సంఘంగా అనుబంధంగా ఉన్నటువంటి దానిలో శిశు మందిర్ అనేటువంటిది మరి పాఠశాలను నెలకొల్పారు. విద్యార్థులు చాలామంది ప్రయోజకులైన అందులో ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నా అంటే అందులో నుంచి వచ్చిన నేను కూడా అందులో నుంచి వచ్చినా అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. నేను కూడా శిశు మందిర్లోనే చదువుకున్నాను. 89-90 10th బ్యాచ్. మా ప్రతి బ్యాచ్లో 90 నుంచి 100 మంది ఉండేవారు. దాదాపు అందులో ఏ ఒకరో ఇద్దరో తప్ప
ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలా జగిత్యాలలో ఉన్న చాలామంది డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, చాలామంది కూడా శిశు మందిరంలో చదువుకున్న వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఉన్నత విద్యావంతులు, నాకు గురు సమానులు. నేను కూడా వారి దగ్గర కళాశాలలో పనిచేసిన అధ్యాపకులుగా, లెక్చరర్గా పనిచేసిన. ఎంతో మందికి ఉపాధి కల్పించి వేలాది మందికి విద్యార్థులకు విద్యాదానం చేసి వారందరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడే విధంగా, ఇక్కడ ఉద్యోగాలు పొందే విధంగా ఎంతో విద్యాదానం చేసిన కాసగంటి సుధాకర్రావు గారు మా మధ్య లేకపోవడం బాధాకరం. వారు చివరి దశలో చాలా మానసికంగా, ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడ్డారు. వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సేవా దృక్పథంతో, దాతృత్వంతో మనం కొంత ఉపాధి పొందుతూ ఇతరులకు సేవ చేయాలన్న లక్ష్యంతో మనం వ్యాపారాలు చేస్తాం. అందులో ప్రథముడు సుధాకర్రావు గారు ఎందుకంటే విద్యాలయాలను స్థాపించి పారిశ్రామికంగా కూడా అప్పుడున్న కొత్త కొత్త ఇన్నోవేషన్స్, ఎక్కడ ట్రాక్టర్ ట్రాలీ తయారు చేయడంతో జైత్యాలలో ట్రాక్టర్ ట్రాలీ ఆపరేట్ ఎక్విప్మెంట్స్ చేస్తూ కార్మికులకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. సర్పంచ్లు ఎన్నికైన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోయే ఎన్నికలలో ఏమైనా ఉంటే తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా పోటీ చేయాలని మన వాళ్ళు, ఎందుకంటే రాజకీయ అస్తిత్వం లేనిది భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మన వారసత్వంగా మనం చేసుకోగలిగే రాజకీయంగా వచ్చిన వాళ్ళం, ఉన్న అవకాశాలు కూడా మనం వదులుకుంటే పోటీ చేయడానికి భయపడే పరిస్థితులు ఉంటే పరిస్థితి దారుణం ఉంటాయి. కాబట్టి మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాబోయే నూతన సంవత్సరం 2026 అందరికీ కూడా ఆయురాలు పెరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కీర్తిశేషులు కాసగంటి సుధాకర్రావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ఉన్న పెద్దలకైతే అందరికీ తెలుసు. కొంత యువతకు వారి కుటుంబ విషయాల్లో కావచ్చు, వారి విషయంలో తెలియకపోయి ఉండవచ్చు. వాస్తవానికి జగిత్యాల ప్రాంతానికి వారి కుటుంబమే ఒక ఆదర్శం. మొదటి నుంచి కూడా విద్యకు, వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పెద్ద భూస్వాములు అయినా కానీ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో విద్య కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. లేక కాదు, వందలాది ఎకరాలు ఉన్నా కానీ చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతోటి వారి కుటుంబం అంతా కూడా చాలా గొప్పగా చదువుకొని మరి దాంతో వివిధ వృత్తుల్లో స్థిరపడి జగిత్యాల ప్రాంతానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా విషయాలలో వారు సేవా కార్యక్రమాలు చేసింది. కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క ప్రచారానికంటే కూడా పనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కొందరు తెలుసు, కొందరు తెలియదు. తర్వాత వారు ఒక విద్యావంతుడిగా, ఒక ఇంజనీర్గా ఇక్కడికి రావడం, వచ్చి సాగర్ చెప్పినట్టు, తమ్ముడు చెప్పినట్టు గోదావరి వ్యాలీ ఆగ్రో ఇండస్ట్రీస్ పెట్టి వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన మన రైతులకు అవసరమైన ఎన్నో పరికరాలు తయారు చేయడం. ముఖ్యంగా ట్రాలీల గురించి ఎందుకు చెప్తుండే, అప్పుడు ట్రాక్టర్ కొనుకొచ్చి ట్రాలీ ఎక్కడ ఆంధ్రాకి వెళ్తుంది, దానికి రాసుంటుండే నాకు మ్యానుఫ్యాక్చర్ తాడేపల్లి కూడా అందులో తయారైందని, ఎక్కడో తణుకు అని. అంతే తప్ప అసలు మా తెలంగాణ దొరకకపో. అలాంటిది ట్రాక్టర్ ట్రాలీలు కావచ్చు, నాగలు కావచ్చు, వివిధ ఎక్విప్మెంట్ ఇక్కడ తయారు చేయడం. తర్వాత విద్యా సంస్థలు కూడా నెలకొల్పడం. విద్యా సంస్థల గురించి అయితే చాలామందికి తెలుసు, నాకంటే కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు వచ్చి ఈ కార్యవర్గం ఆధ్వర్యంలో అందరి సహకారంతో అభివృద్ధి చెందాలని, నా వంతు సహకారం ఉంటుందని, ముఖ్యంగా పేద విద్యార్థులకు మనం ఇంకా ఎక్కువ చేయూతనిచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటూ, నూతనంగా గ్రామాలలో సర్పంచ్లుగా ఎన్నికైన చాలా తక్కువ మంది ఇంతకుముందు చెప్పారు. గ్రామాల నుంచి చాలామంది ఒకప్పుడు గ్రామాలలో చాలామంది ఉండేవాళ్ళు. కొన్ని కుటుంబాలు ఉన్నా కానీ పోటీ చేసుకెళ్తారు. అసలు పోటీ చేయలేదు, పోటీ చేసి ఓడిపోవడం సంగతి తెలిసిపెట్టి అసలు రాయకల్ మండలం మొత్తం చూస్తే ఏదో ఒక గ్రామంలో పోటీ చేసినట్టున్నారు. పోటీకి ఎక్కువ మంది ముందరకు రావట్లేదు ప్రజలు. అంటే రాజకీయాలను మనం రాజకీయమే కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా కూడా ఆలోచన చేయాలి. రాజకీయాల ద్వారా విస్తృతంగా సేవ చేసే అవకాశం వస్తుంది. ఇవాళ నేను రాజకీయాలకు వచ్చినాకంటే బయట పడలో నువ్వు మాట్లాడతారు, దవాఖానలో కూడా చేసాం. కానీ
రాజకీయాల్లోకి రావడం వల్ల ఇంకా వేరే కూడా డెఫినెట్గా బెటర్గా చేయగలిగాం. ఇవాళ మీరు గెలిపించిన నేను ఇవాళ జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు యుఐడిఎఫ్ తీసుకొచ్చినామంటే మీరు అర్థం చేసుకోవాలి. మనకున్న ఆలోచన విధానంతో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి దేశంలో అత్యధిక నిధులే రాష్ట్రానికి వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, ఎంపీ గారి సహకారంతో చేసుకున్నాం. దాంట్లో అధికంగా జగిత్యాల తెచ్చుకున్నాం. ఇట్లా కొన్ని మనం చేసుకుంటూ పోతుంటాం. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉంటాను. బీజేపీ నాయకుడు ఒకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటే చురుకలేకపోతున్నాం చెప్పి వెంకటరామరెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే ప్రత్యేకంగా నిన్న జిల్లాలో అదే మాట్లాడారు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి. మనం కూడా మీరు చూసారు, నేను ఓటు మాట్లాడితే సగం కట్ పేస్ట్ ఏం పంపించారు ఏదో కొరట్లను అది చేదుతో పోయిపోయాడు మా తమ్ముడు. కాబట్టి మనం కూడా మన స్థాయిలో కావచ్చు, అక్కడ స్థాయిలో కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంత భాష కానీ సంస్కారం మర్చిపోకుండా మన రాజకీయాలు చేయాలని చెప్పి కూడా, రాజకీయాలు లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక వర్గం గెలిచినా ఓడినా పోటీ చేసినా పోటీ చేయకపోయినా సేవ గుణాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. మనం నిరంతరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రజలకు ఈ ప్రాంతంలో చేయడానికి నేను కూడా వచ్చిన వెళ్ళ మన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ నా వంతుగా ఏ సహాయం అడిగినా చాలా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడే ఒక లంబడో వ్యక్తి బీమారైండు, చౌకలు చనిపోయారు. వెంటనే ఫోన్ తీసి ఇచ్చిన తొందరగా అన్ని అరేంజ్మెంట్ చేయమని. సో అలాంటి అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మనం ప్రజాసేవలో కూడా ముందుండాలని తెలిసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.